మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన యుద్ధం. చర్చలకు నిరాకరించిన ఇరాన్పై దాడులు పెంచిన ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్లో పేలుళ్ల మోత. ఏమాత్రం తగ్గని ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడులు. చమురు నిల్వ కేంద్రాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్ల వర్షం. మధ్యప్రాచ్యంలో యుద్ధంతో కేంద్రం ముందు జాగ్రత్తలు. ఇంధన సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు. చమురు సంస్థలపై ఎస్మా ప్రయోగం. స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ. ప్రతిపక్షాలకు సరైన అవకాశం ఇవ్వడం లేదన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలు. తోసిపుచ్చిన కేంద్రం. అమరావతిలో 119 కోట్ల రూపాయలతో కల్చరల్ సెంటర్ ఏర్పాటు. రాజధాని నిర్మాణంతో తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటుతామన్న చంద్రబాబు. ఏపీలో పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలపై ఫిర్యాదులు. 13 మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. కొన్ని చోట్ల నగదు స్వాధీనం. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష. 3 ఏళ్లలో అన్ని పంచాయతీలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ఆర్థిక మంత్రి సూచన. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని నిలదీస్తామన్న బీఆర్ఎస్. 6 గ్యారంటీలు, 420 హామీలపై ప్రశ్నిస్తామని కేటీఆర్ ప్రకటన. మధ్యప్రాచ్యంలో 11వ రోజు యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. బాంబు పేలుళ్లతో టెహ్రాన్ దద్దరిల్లుతోంది. ఇస్ఫహాన్, తబ్రిజ్, అహ్వాజ్ వంటి కీలక నగరాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. అమెరికా లేదా ఇతర దేశాలతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ తెగేసి చెప్పడంతో దాడులు ఉధృతమయ్యాయి. మరోవైపు ఇరాన్ అనుకూల హెజ్బొల్లా పైన, ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున టెహ్రాన్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆకాశంలో క్షిపణులు దూసుకుపోవడం, గాలిలోనే అవి పేలిపోవడాన్ని చైనా మీడియా గ్రూప్ సీఎంజీ చిత్రీకరించిన దృశ్యాలు ధృవీకరించాయి. ఇరాన్లోని సీఎంజీ ప్రతినిధి ప్రకారం టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన తూర్పు టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రం ఇంకా మండుతూనే ఉంది. అక్కడి నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. పశ్చిమ ఇరాన్లోని అరక్ నగరంలో ఒక నివాస భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 5గురు మరణించగా పలువురు గాయపడినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఐఎస్ఎన్ఏ నివేదించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అణు ప్రయోగశాలలపై గత రాత్రి ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ ఛానల్ 12 పేర్కొంది. లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని లితానీ నది సమీపంలో దాడులు చేస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు హుటాహుటిన ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. హెజ్బుల్లాకు నిధులు సమకూర్చే అల్ఖర్ద్ అల్ హసన్ అనే ఆర్థిక సంస్థకు చెందిన సుమారు 30 ప్రాంతాలను గత వారం లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆయుధాల కొనుగోలు, పోరాడుతున్న వారికి చెల్లింపుల కోసం హెజ్బొల్లా ఈ సంస్థను వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్య, హెజ్బుల్లా ప్రతిదాడుల నేపథ్యంలో బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులను షెల్టర్లలో సురక్షితంగా ఉండాలని హెచ్చరించింది. ఆహారం, నీరు, మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించింది. లెబనాన్ నుంచి వెళ్లిపోయే అవకాశాలను ఉపయోగించుకోవడం ఇష్టం లేని వారు ఈ మేరకు జాగ్రత్తలు పాటించాలని ఎక్స్లో పోస్టు చేసింది. లెబనాన్పై జరుగుతున్న దాడుల వల్ల 5 లక్షల మంది నిరాశ్రయులు కాగా 486 మంది మరణించారని సమాచారం.
ఈ తెల్లవారుజామున ఇరాక్లోని కిరుక్ నగరంలోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కు చెందిన 40వ బ్రిగేడ్ లక్ష్యంగా వైమానిక దాడి జరిగింది. దాడిలో 5 తీవ్రవాదులు మరణించగా మరో 4 గాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికా, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకరంగా విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తూనే సౌదీ, కువైట్, బహ్రెయిన్లలో చమురు నిల్వలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఆత్మరక్షణలో భాగంగానే గల్ఫ్లోని అమెరికా బేస్లపై దాడులు చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగించాలో తామే నిర్ణయిస్తామని చెప్పింది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధమైన సంకేతాలిస్తున్న వేళ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ తాజా దాడులకు దిగింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్లే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. ఉత్తర సరిహద్దుల్లో డ్రోన్ను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే హైఫాలోని ఇజ్రాయెల్ చమురు, గ్యాస్ రిఫైనరీపైన, చమురు ట్యాంకులపైన దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ తెలిపింది. గత 24 గంటల్లో యుద్ధం కారణంగా 191 మంది ఇజ్రాయెల్ ఆసుపత్రులలో చేరారని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సోమవారం ఇహూద్ ప్రాంతంలో ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందారు. చమురు నిక్షేపాలతో కూడిన తమ తూర్పు ప్రాంతంపైకి వచ్చిన 2 డ్రోన్లు కూల్చేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. కాసేపటికే అల్ ఖర్జ్ గవర్నరేట్ కు తూర్పున మరో డ్రోన్ ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. తమ దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలపై దాడి చేయటానికి వచ్చిన 6 డ్రోన్లను తమ నేషనల్ గార్డ్ కూల్చివేసిందని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ నుంచి వచ్చిన 8 క్షిపణులు, 26 డ్రోన్లను యుఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. బహ్రెయిన్లో ఒక నివాస భవనంపై క్షిపణి పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. బహ్రెయిన్లోని బాబ్కో చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి జరగడంతో తమ కాంట్రాక్ట్ బాధ్యతల్ని నెరవేర్చలేమని ఫోర్స్ మెజ్యూర్ సంస్థ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్లు వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంటోంది. ఇప్పటివరకు ఇరాన్ దాడుల్లో 7 నావికులు మృతి చెందినట్లు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ తెలిపింది. తమ క్షిపణి వ్యవస్థ ధ్వంసమైందన్న అమెరికా వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. టన్ను కంటే ఎక్కువ బరువున్న వార్ హెడ్లతో కూడిన క్షిపణుల్ని భారీగా మోహరిస్తున్నామని హెచ్చరించింది. యుద్ధం ఎప్పుడు ముగించాలో ఇరానే నిర్ణయిస్తుందని రెవల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ చెప్పారు. ఇరాన్ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్, విదేశీ విధాన సలహాదారు కమల్ ఖరాచీ తేల్చి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణను అడ్డుకోవడానికి ఇతర దేశాలు ఆర్థిక ఒత్తిడి ద్వారా జోక్యం చేసుకుంటే తప్ప ఇకపై దౌత్యానికి చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. అటు అమెరికాతో చర్చలు ఇకపై తమ అజెండాలో లేవని పీబీఎస్ న్యూస్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ చెప్పారు. అణ్వాయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నించినందునే ఇరాన్పై దాడులు చేస్తున్నట్లు ఇప్పటివరకు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొత్త పల్లవి అందుకున్నారు. మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించారు. తాము దాడి చేయకుంటే అదే జరిగేదని చెప్పారు. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు ప్రవాహాన్ని ఆపడాన్ని ఇరాన్ ఏ ప్రయత్నం చేసినా అమెరికా వారిపై ఇప్పటివరకు చేసిన దానికంటే 20 రెట్లు గట్టిగా దాడి చేస్తుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు ఫ్లోరిడాలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ట్రంప్ ఇరాన్ వద్ద ఉన్న బ్యాలిస్టిక్ క్షిపణుల నిల్వలను, వాటి తయారీ సామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు వివరించారు. అమెరికా ఒక కొత్త ఇరాన్ నిర్మాణంలో నిమగ్నమై ఉందన్నారు. And we're protecting the world from what these lunatics are trying to do. Iran's a very powerful country. They were going to take over the Middle East. If we did not hit them, they were going to take over the Middle East. They had thousands and thousands. Since their last hit, they had thousands and thousands of missiles and everything else. Most are now destroyed, but they were going to take over the Middle East. Those weapons were aimed at Middle Eastern countries that had nothing to do with this. They were going to take over the Middle East and they were going to try and destroy Israel. So we stopped it with good timing. We're very proud to be involved in this, and it's going to be ended soon. If it starts up again, they'll be hit even harder. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్, సహజ వాయువు సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మాను అమల్లోకి తీసుకొచ్చింది. ఇళ్లకు సరఫరా చేసే పైపుడు న్యాచురల్ గ్యాస్, వాహనాల కోసం వాడే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి, గ్యాస్ పైప్లైన్ నిర్వహణకు అవసరమైన ఇంధనం కోసం
100% సరఫరా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ అదనపు ఉత్పత్తిని పూర్తిగా దేశీయ గృహ అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసింది. అటు గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి రెండో సిలిండర్ బుక్ చేసుకునే వ్యవధిని 25 రోజులకు పెంచింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దేశంలో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్ సరఫరాకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఫలితంగా మార్కెట్ ధరలకు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లు వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా కొరత ఏర్పడింది. ముంబై, బెంగళూరులో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఆయా రంగాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సమీక్షించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీల 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశామని చమురు మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత్ ఏటా సుమారు 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తోంది. ఇందులో 87% గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలినది హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సంస్థలలో వినియోగిస్తారు. వాణిజ్య సిలిండర్ల కొరత ఇలాగే కొనసాగితే హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తుందని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన సర్వీసుల రద్దుతో బహ్రెయిన్లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి రోజు ఒక విమానంలో స్వదేశానికి వారిని తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ ప్రభుత్వ నిర్దేశంతో గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. డీజీసీఏ, పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత గల్ఫ్ ఎయిర్ సంస్థ విమాన సేవలు ప్రారంభించింది. ఇవాళ కొచ్చి విమానాశ్రయానికి 58 మందిని గల్ఫ్ ఎయిర్ సంస్థ తీసుకురానుంది. రేపు 138 మందితో మరో విమానం ముంబై చేరుకోనుంది. బహ్రెయిన్లోని తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం ద్వారా టికెట్లు కొనుగోలు చేసేలా గల్ఫ్ ఎయిర్ సంస్థ ఏర్పాట్లు చేసింది. సౌదీలోని దమ్మం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో చిక్కుకున్న తెలుగువారికి సహాయం చేయడం కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు సరైన అవకాశాలు ఇవ్వటం లేదని విపక్షాలు ఆరోపించాయి. స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను గొగోయ్ ప్రారంభించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తమ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగిస్తారని విమర్శించారు. ప్రధానిపై కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని గొగోయ్ చెప్పారు. తరువాత మాట్లాడిన పలువురు ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి కారణాలను వివరించారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగకుండా నిష్పాక్షికంగా సభను నడపాలని డీఎంకే, శివసేన, యూబీటీ నేతలు డిమాండ్ చేశారు. ఓం బిర్లా గత 7 ఏళ్లలో ప్రతిపక్ష సభ్యులపై అధిక సంఖ్యలో సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ను నియమించకపోవడంపై శివసేన యూబీటీ సభ్యుడు అరవింద్ సావంత్ నిలదీశారు. ఈ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. గతంలో రాహుల్ గాంధీ మాట్లాడిన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత మరే ఎంపీ అయినా సభలో మాట్లాడాలంటే స్పీకర్ అనుమతి ఉండాలన్నారు. సభా మర్యాదలను, స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ తీర్మానం నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, ఇండీ కూటమికి 234 మంది సభ్యులు ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎఫ్డీఐ, దివాలా స్మృతి, కంపెనీల చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపింది. చైనా సహా భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐల విషయంలో నిబంధనల సడలింపునకు ఆమోదం తెలిపింది. పాత నిబంధనల ప్రకారం భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలు లేదా పెట్టుబడిదారులు దేశంలో పెట్టుబడి పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజా నిర్ణయంతో చైనా సహా ఇతర దేశాల పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం లభించనుంది. అటు జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 22వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న విడుదల చేయనున్నారు. అస్సోంలోని గౌహటి వేదికగా జరిగే కార్యక్రమంలో డిజిటల్ పద్ధతిలో నిధులను విడుదల చేయనున్నారు. సుమారు 9.32 కోట్ల మంది రైతులకు 19,000 కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయనున్నారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 6,000 చొప్పున 3 విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది.
అమరావతిలో 119 కోట్ల రూపాయలతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో హెచ్ఓడి టవర్ల పనులకు 2,000 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్గా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏపీలో విద్యుత్ సరఫరా, డిమాండ్ అంశాలపై ఆడిట్ నివేదిక ఇవ్వాలని డిస్కంలను సీఎం ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 59వ సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వస్తులపై చర్చించింది. సిఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి, తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు, పంచాయతీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాలు కేటాయించేందుకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నీరుకొండ వద్ద 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో క్రీడారంగం అతిపెద్ద ఆదాయ వనరు కాబోతోందన్న సీఎం దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతిపెద్ద ఉదాహరణ అని వివరించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇదే విధంగా రూపొందించామని చెప్పారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని వదులుకోకూడదని పెద్ద సంస్థలు భావిస్తూ ఉండటం కూటమి ప్రభుత్వ క్రెడిబిలిటీ అని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరపాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గనుల శాఖపై సమీక్షించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్, ఏపీటీఎస్ఎంఎం రూపకల్పన, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏపీని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఇందుకు బీచ్, శాండ్ వంటి మినరల్స్ ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏపీటీఎస్ఎం మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడం సహా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తర్వాత ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, అందిస్తున్న పౌర సేవలపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, పాఠశాల, ఉన్నత విద్య తదితర విభాగాల పనితీరుపై చర్చించారు. ఏపీలో 14,013 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి పౌరులకు మెరుగ్గా సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. విద్యుత్తు సరఫరా, డిమాండ్ అంశాలపై ఆడిట్ నివేదిక ఇవ్వాలని డిస్కంలను ఆదేశించారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ప్రాజెక్టులోని పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ప్రధాన డ్యాం, ఎర్త్కమ్, రాక్ఫిల్ డ్యాం పనుల పురోగతిపై కాంట్రాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాప్ 1 ప్రాంతాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై మంత్రి ఆరా తీశారు. నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులతో సమావేశమైన హోంమంత్రి హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ను ఆవిష్కరించారు. ఈ ప్రణాళికతో అధికారులంతా పనిచేయాలని మంత్రి చెప్పారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించగా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉండటంతో వడదెబ్బ కారణంగా ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలన్నింటికీ రాబోయే 3 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల ప్రతిపాదనలపై సంబంధిత మంత్రులు, అధికారులతో బట్టి సచివాలయంలో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, కార్మిక, మైనింగ్, పర్యాటక, ఎక్సైజ్ తదితర శాఖల ప్రతిపాదనలను సమీక్షించారు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అవసరమైన పౌష్టికాహారంతో పాటు బోధనా పద్ధతులతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిశువిహార్లో మోడర్న్ కిచెన్ నిర్మించాలని అన్నారు. ఉపాధి కల్పించేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలన్న ఆయన ఐటీడీఏల నుంచి సహకారం అందించాలని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసం అరాచకాలపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం ముగిసిన తర్వాత మాట్లాడిన కేటీఆర్, ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన వ్యవధి 60% పూర్తవుతోందన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు, హామీల విషయంలో చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలపై ప్రశ్నిస్తామని, బీఆర్ఎస్ తరపున ప్రైవేటు బిల్లు పెడతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ నడపడం ఇష్టం లేదన్న కేటీఆర్, పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నట్లే అసెంబ్లీలో కూడా బుల్డోజ్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల నిరాశ్రయులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వెలుగుమట్ల నిరాశ్రయులకు రేపు ఇంటి పట్టా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 311 మందికి రేపు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు, మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధితులకు రేపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగులు కదం తొక్కారు. హైదరాబాద్లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగుల ఐకాసా ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు. ఆర్టిసన్ కార్మికుల విద్యా అర్హతకు అనుగుణంగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఏపీ ఎస్ఈబీ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలన్నారు. 2026 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లకు విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరపాలక సంస్థల పట్టణ ప్రణాళిక విభాగాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. భవన నిర్మాణ అనుమతుల కోసం లంచాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులపై ఏకకాలంలో 13 కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది. విశాఖ గాజువాకలోని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గుంటూరు నగరపాలక టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు చేసిన ఏసీబీ కార్యాలయ రికార్డులు పరిశీలించింది. నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ దస్త్రాలను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఒంగోలు నగరపాలక టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. తనిఖీలు మొదలవగానే టీపీఓ కార్యాలయ సిబ్బంది తమ దగ్గరున్న డబ్బును కిటికీల్లో నుంచి బయటకు విసిరేశారు. ఆ సొమ్మును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు సిబ్బంది నుంచి బంగారం, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం కార్పొరేషన్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంలో రికార్డులను నిశితంగా పరిశీలించారు. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో రేపు ఉదయం 11:30కు నిర్వహించే కార్యక్రమంలో శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయిస్తారు. ఇందుకోసం లోక్ భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం ఉండటంతో ఈ ఉదయం శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శివప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్ రావుకు స్పష్టం చేశారు. సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్ చేస్తే, సాక్షులను ప్రభావితం చేస్తే ముందస్తు బెయిల్ రద్దవుతుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని ధర్మాసనం ఆదేశించింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దశకు చేరిందన్న ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు తగ్గిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత 2 సెషన్లలో 2450 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 640 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 78376 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో ఒడిదుడుకుల మధ్య సాగింది. తొలి గంటలోనే 77745 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీ ట్రంప్ ప్రకటనతో వృద్ధి బాటలోకి మళ్లింది. ఈ క్రమంలో 78526 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 78206 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 233 పాయింట్లు పెరిగి 24261 పాయింట్ల వద్ద ముగిసింది.